నమస్తే. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచమంతా యోగా సాధనతో తమ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంచుకుంటున్న శుభదినం ఇది. కానీ మనం ఈ యోగా సాధిస్తున్నప్పుడు దీని వెనుక ఉన్న ఒక గొప్ప తత్వాన్ని, జ్ఞానాన్ని అందించిన ఒక మహానీయుణ్ణి మర్చిపోకూడదు. ఆయనే పతంజలి మహర్షి. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ఆధునిక యుగంలో మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక ఆందోళన, శారీరక సమస్యలకు 5000 సంవత్సరాల క్రితమే ఒక మహర్షి పరిష్కారం చూపించారంటే మీరు నమ్ముతారా? ఆయన అందించిన ఆ జ్ఞానమే ఈరోజు మనం యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ సూర్య నమస్కారాలనే ఈ యోగా. మరి ఆ మహర్షి ఎవరు? ఆయన జీవితం ఏమిటి? ఆయన బోధనలేంటి? తెలుసుకుందామా? పతంజలి మహర్షిని యోగాకి పితామహుడుగా కీర్తిస్తారు. ఆయన కాలంపై భిన్న అభిప్రాయాలు ఉన్న క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 200 మధ్య కాలానికి చెందిన వారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఆయన కేవలం యోగ సూత్రాలను మాత్రమే కాకుండా వ్యాకరణం, ఆయుర్వేదం వంటి శాస్త్రాలకు కూడా గొప్ప సేవలు అందించారు. పతంజలి యోగ సూత్రాలు మన జీవన మార్గం. పతంజలి మహర్షి గొప్పదనం ఆయన రచించిన యోగ సూత్రాలలోనే ఉంది. ఈ సూత్రాలు కేవలం ఆసనాల గురించి మాత్రమే చెప్పవు. ఇవి ఒక సంపూర్ణ జీవన మార్గాన్ని బోధిస్తాయి. ఇందులో మొత్తం 195 సూత్రాలు 4 అధ్యాయాలుగా విభజించబడి ఉన్నాయి. సమాధి పాదం యోగా యొక్క లక్ష్యం మనస్సును నియంత్రించడం గురించే వివరిస్తుంది. సాధనా పాదం రెండోది యోగ సాధనలోని మెట్లు యమ, నియమ, ఆసన, ప్రాణాయామం గురించి వివరిస్తుంది. 3 విభూతి పాదం యోగ సాధన ద్వారా కలిగే సిద్ధి, శక్తుల గురించి తెలియజేస్తుంది. 4ది కైవల్య పాదం అంటే మోక్షం, బంధ విముక్తి గురించి వివరిస్తుంది. పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగము అంటే 8 మెట్లు. పతంజలి మహర్షి అందించిన అత్యంత ప్రముఖమైన బోధన అష్టాంగ యోగ అంటే యోగాలోని 8 అంగాలు లేదా మెట్లు. ఇవి మనల్ని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకువెళ్తాయి. ఫస్ట్ యమ నైతిక నియమాలు అంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం గురించి వివరిస్తుంది. రెండోది నియమ స్వీయ క్రమశిక్షణ అంటే శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం గురించి తెలియజేస్తుంది. 3 ఆసన ఇవే శారీరక భంగిమలు అంటే యోగాసనాలు. 4ది ప్రాణాయామ శ్వాస నియంత్రణ గురించి తెలియజేస్తుంది. 5 ప్రత్యాహార ఇంద్రియ నిగ్రహం గురించి తెలియజేస్తుంది. 6ది ధారణ ఏకాగ్రత గురించి తెలియజేస్తుంది. 7 ధ్యాన అంటే ధ్యానం గురించి తెలియజేస్తుంది. 8 సమాధి అత్యున్నత స్థితి అంటే మన యొక్క ఆత్మ సాక్షాత్కారం గురించి తెలియజేస్తూ ఉంటుంది. చూశారు కదా, 1000 సంవత్సరాల క్రితమే పతంజలి మహర్షి అందించిన ఈ జ్ఞానం నేటికి ఎంత గొప్ప ఎంత విలువైనదో. ఒత్తిడి, ఆందోళనలతో సతమవుతున్న ఈ ప్రపంచానికి యోగా ఒక్క గొప్ప వరం. పతంజలి చూపిన మార్గంలో నడవడం ద్వారా మనం శారీరక ఆరోగ్యంగా మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా పొందవచ్చు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి మహర్షికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన బోధనలను మన జీవితంలో భాగం చేసుకుందాం. చివరిగా ఒక ప్రశ్న. పతంజలి మహర్షి బోధనలలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి? కామెంట్స్తో మాతో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.